హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ ఆసరా పింఛన్ల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. రాష్ట్రంలో ఆసరా పింఛన్దారులకు 4000 పింఛన్ ఇస్తామని చెప్పి 6 నెలలు దాటినా అమలు చేయడం లేదని హరీష్ ఆరోపించారు. ఇచ్చే పాత పింఛన్ను కూడా ఏప్రిల్ మే నెలవి ఇంకా ఇవ్వలేదని తెలిపారు. ఇంట్లో ఉండే అవ్వతాతలకు ఇద్దరికి 2 పింఛన్లు ఇస్తామని చెప్పారని, ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని ఇంతవరకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పేదల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం అని నిలదీశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం పింఛన్ను 4000కు పెంచారని, ఏపీని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అక్కడ పెంచిన పింఛన్ను ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నారని, తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆసరా పింఛన్దారుడికి 12,000 చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పడిందని, ఈ నెలకు కలిపి మొత్తం 16,000 ఇవ్వాలని అన్నారు. దివ్యాంగులకు మాట ప్రకారం 6,000 ఇవ్వాలని వెల్లడించారు ఫ్రెండ్స్. కాబట్టి ఆసరా పింఛన్ డబ్బులు పెరగాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చేరితే గనక ఖచ్చితంగా ఆసరా పింఛన్ డబ్బులు 4,000 పెంచే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్. ఆసరా పింఛన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.